والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن كتاب الله وخير الهدي هدي الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం జరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈ జిల్హిజ్జా మాసం అనగానే, లేకపోతే బక్రీద్ పండుగ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది, తెలిసి వచ్చేది, అందరూ చెప్పే విషయము ఒకే ఒక్కటి. అదేమిటి? ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం యొక్క చరిత్ర, లేకపోతే ఆయన చేసినటువంటి త్యాగాలు, అల్లాహ్ ఆయనకు పెట్టినటువంటి పరీక్షలు ఏమిటి, పరీక్షలు తరువాత ఆయనకు వచ్చినటువంటి అనుగ్రహాలు ఏమిటి. ఈరోజు నా ప్రసంగం కూడా అసలు కుర్బానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావిస్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సర్వసాధారణంగా మనమందరము కూడా సమాజంలో మన స్థాయికి, స్తోమతకు తగ్గట్టుగా ఎవరికి నచ్చినట్లు వారు కుర్బానీ ఇస్తూ ఉంటారు. మరి మనం ఏదైతే కుర్బానీ ఇస్తున్నామో నిజంగా ఆ కుర్బానీ అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యం అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావన చేస్తాను. కుర్బానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సూరే అల్-అన్ఆమ్ 6వ అధ్యాయము 161, 162 వాక్యాలు. కుల్ ఇన్ననీ హదానీ రబ్బీ ఇలా సిరాతిన్ ముస్తకీం దీనన్ కియామ మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఓ ప్రవక్త, మీరు ఈ విధంగా చెప్పండి, నా ప్రభువు నాకు రుజు మార్గం చూపించాడు, అదొక స్థిరమైన మార్గం, ఎలాంటి వక్రత లేనిది, అల్లాహ్ వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహీం విధానం అది.
ఆయన ముష్రిక్కుల్లోని వాడు కాదు. సుబ్హానల్లాహ్. ఈ వాక్యంలో మనకు తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే, సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త మీరు ఈ విధంగా చెప్పండి. ఏమిటది? అల్లాహ్ నాకు, నా ప్రభువు నాకు సిరాతే ముస్తకీం చూపించాడు, రుజు మార్గం చూపించాడు. అదొక సవ్యమైన మార్గం, ఎలాంటి వక్రత లేనిది. అది అల్లాహ్ వైపు ఏకాగ్రతతో మరలినటువంటి ఇబ్రాహీం విధానం అది. సుబ్హానల్లాహ్. ఆయన ముష్రికుల్లోని వాడు కాదు. అంటే ఇక్కడ మనము ఏ ఇబ్రాహీం అలైహిస్సలాంని దృష్టిలో ఉంచుకొని, ఏ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవిత చరిత్రను చెప్పుకొని, ఆయన చేసినటువంటి త్యాగాలకు మనము ఏదైతే ప్రస్తుతం ఈ కుర్బానీ ఇస్తూ ఉన్నామో, ఈ కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే మనం రుజు మార్గంపై ఉండాలి. 2, మనము ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం పూర్తిగా అల్లాహ్ వైపునకు మరలారో ఏకాగ్రతతో అలా మరలాలి. మనము ముష్రికుల్లో ఉండకూడదు. ఎందుకని? ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా ముష్రికుల్లోని వారు కాదు. సుబ్హానల్లాహ్. అంటే ఇక్కడ మన యొక్క కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే మనలో షిర్క్ అనేది ఉండకూడదు. మరి ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే సమాజంలో చాలామంది ముస్లింలుగా పరిగణించబడుతూ ముస్లిం సమాజంలో ఉంటూ ఎన్నో షిర్క్ కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. మరి ఒకవేళ మనం షిర్క్ చేస్తూ తెలుసో తెలియకో, అజ్ఞానంలోనో జ్ఞానం లేకుండానో ఏదో ఒక విధంగా ఒకవేళ మనం షిర్కు పాల్పడుతున్నట్లయితే అప్పుడేమవుతుంది? మనం ఇచ్చేటటువంటి కుర్బానీ ఎంత విలువైనదైనా అవనివ్వండి, మనం ఎంత ఖర్చైనా పెట్టనివ్వండి, కానీ మన యొక్క కుర్బానీ అనేది ఆమోదయోగ్యం కాదు. ఎందుకని అంటే ప్రస్తుత కాలంలో ముష్రికులు ఎలా ఉన్నారు అంటే, ముస్లిం సమాజంలో ఉంటున్నారు, మేము అల్లాహ్ని విశ్వసిస్తాము అని చెబుతూనే ఏం చేస్తున్నారు? మిథ్యా దైవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకాన్ని, వాటి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు ప్రస్తుత ముస్లిం సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నారు మనం పరిశీలన చేసినట్లయితే. కాబట్టి మన కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనలో షిర్క్ అనేది ఉండకూడదు. మొదటి విషయం. ఆ తర్వాత వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కుల్ ఇన్న సలాతి, నిస్సందేహంగా నా యొక్క సలాత్ నమాజ్, వా నుస్కి, మరియు నా సకల ఆరాధనలు, నా అన్ని ఆరాధనలు, ఏవైతే సత్కార్యాలు మనం చేస్తున్నామో, ఏవైతే కుర్బానీలు మనం ఇస్తున్నామో అన్ని సకల ఆరాధనలు, మరియు వా మహ్యాయ వ మమాతి, నా యొక్క జీవనము, నా యొక్క మరణము, ఇవన్నీ కూడా సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకు మాత్రమే. సుబ్హానల్లాహ్. ఎంత పెద్ద విషయము, ఎంత మంచి విషయము చూడండి. కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. 4 విషయాలు చెప్పడం జరిగింది. నిస్సందేహంగా మన నమాజులు మరియు మన యొక్క సకల ఆరాధనలు, మన యొక్క జీవనము, మరణం, ఇవన్నీ కూడా ఎవరి కొరకు ఉండాలి అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ కొరకు మాత్రమే ఉండాలి. ఒక్కసారి పరిశీలన చేయండి. మనం ఏవైతే నమాజులు చేస్తున్నామో నిజంగా పూర్తిగా మన నమాజుల్లో అల్లాహ్ కొరకు మాత్రమే చేస్తున్నామా? మనం ఏవైతే ఆరాధనలు, సత్కర్మలు చేస్తున్నామో అవన్నీ అల్లాహ్ కొరకు మాత్రమే చేస్తున్నామా? అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణం మనం అల్లాహ్ కొరకు మాత్రమే జీవితం గడుపుతున్నామా? ఒకవేళ మన మరణం వస్తే ఆ మరణం కూడా అల్లాహ్ కొరకు మాత్రమే అన్నట్లు ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎందుకని సమాజంలో అందరూ ఎలా ఉన్నారు అంటే పైకి మాత్రం చెబుతూ ఉంటారు, మేమన్నీ కూడా అల్లాహ్ కొరకే చేస్తూ ఉంటాము అని. కానీ ఎప్పుడైతే మనకు రకరకాల బాధ్యతలు, లేకపోతే రకరకాల పనులు, లేకపోతే ఇంకేమైనా మనకు వచ్చేసినాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకు ఏదైతే బాధ్యత దొరికిందో, మనకు ఏదైతే పనులు అప్పగించబడినవో కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే కాకుండా అందులో ఏం చేస్తుంటాము? రియాకారి, ప్రదర్శన బుద్ధి, ప్రజలను మెప్పించడానికి చేస్తూ ఉంటాము, లేకపోతే వేరే వారిని తక్కువ చేయడానికి చేస్తూ ఉంటాము, వేరే వారిని కించపరచడానికి చేస్తుంటాము. ఇలా రకరకాల విషయాలు మన మనసుల్లో, మన మెదడుల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ మన జీవనము, మన మరణము, ఈ మధ్యలో ఉన్న అన్ని విషయాలు అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కోసం వచ్చేసినట్లయితే మనము చేసేటటువంటి నమాజుల వల్ల ప్రయోజనం లేదు, కుర్బానీ వల్ల కూడా ప్రయోజనం లేదు, అల్లాహ్ ఆమోదించడు. సమాజంలో చాలామంది కుర్బానీ అనగానే ఏం చేస్తుంటారు? పెద్ద పొట్టేలు తీసుకొచ్చానండి నేను,
50,000 పెట్టి తీసుకొచ్చాను అని ఏం చేస్తుంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. నా పొట్టేలు చూడండి ఎంత అందంగా ఉంది, నేను ఫలానా పశువుల భాగం తీసుకున్నాను, ఆ భాగం ఎంత అనుకుంటున్నారు, పొట్టేలు రేటు కంటే ఎక్కువ. ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి ప్రజల మధ్యలో. ఎవరు ఏ పని ఎందుకు చేస్తున్నారన్నది ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి, మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు సూరహ్ హజ్ 22వ అధ్యాయం 37వ వాక్యంలో, లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తక్వా మిన్కుమ్ కజాలిక సఖరహా లకుమ్ వబషిరిల్ ముహ్సినీన్. లన్ యనాలల్లాహ లుహూముహా, అల్లాహకు వాటి మాంసం కానీ వాటి రక్తం కానీ ఏవి అల్లాహకు చేరవు. సుబ్హానల్లాహ్. చూడండి, మనం ఏదైతే కుర్బానీ ఇస్తున్నామో ఆ కుర్బానీ యొక్క మాంసము కానీ రక్తం కానీ అల్లాహకు చేరవు. కానీ మీలో ఉన్న తక్వా భయభక్తులు మాత్రము అల్లాహకు చేరుతాయి. మరియు అల్లాహ్ ఈ పశువులను ఏవైతే మనం కుర్బానీ ఇస్తున్నామో ఈ పశువుల్ని మనకు లోబరిచాడు, మీకు లోబరిచాడు. ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి. మరియు ఓ ప్రవక్త వారికి తెలియజేయి, సదాచార సంపన్నులకు శుభవార్త ఉంది. సుబ్హానల్లాహ్. ఏవైతే మనము కుర్బానీ ఇస్తున్నామో ఆ కుర్బానీ యొక్క మాంసము కానీ రక్తము కానీ అల్లాహకు చేరదు. అసలు ఈ వాక్యం యొక్క అవతరణ షానే నుజుల్ ఏమిటి అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా రాకముందు సౌదీ అరేబియాలో మక్కా నగరంలో హజ్కి వెళ్ళేవారు. ఎవరు? ముస్లింలతో పాటు ముష్రికులు కూడా హజ్ చేసేవారు. ఆ ముష్రికులు ఏం చేసేవారు అంటే, వారు అక్కడ కుర్బానీ ఇచ్చినటువంటి ఆ కుర్బానీ యొక్క మాంసాన్ని కాబా గృహంపై వ్రేలాడదీసేవారు. ఆ యొక్క రక్తాన్ని ఏం చేసేవారు, తమ చేతులకు అద్ది కాబా గృహానికి అద్దేవారు. ఎందుకని? ఇది అల్లాహకు చెందినది, మేము అల్లాహ్ కోసం కుర్బానీ ఇచ్చాము అని చెప్పడం కొరకు, ప్రజలకు తెలియటం కొరకు ఆ విధంగా చేశాడు. అప్పుడు సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. మీరు ఏదైతే కుర్బానీ ఇస్తున్నారో ఆ కుర్బానీ మాంసము కానీ దాని యొక్క రక్తం కానీ అల్లాహకు చేరదు. అల్లాహకు చేరుతుందా? అల్లాహకు ఎట్టి పరిస్థితి లేదు. కానీ అల్లాహకు చేరేది ఏమిటి అంటే, అల్లాహకు మనలో ఉన్నటువంటి తక్వా భయభక్తులు మాత్రమే అల్లాహకు చేరుతాయి. సుబ్హానల్లాహ్. ఈరోజు అరఫా రోజు చాలా ముఖ్యమైన రోజు. ఒకవేళ ఈరోజు మనం ఉపవాసం ఉంటే గడిచినటువంటి సంవత్సరము, రాబోయేటటువంటి ఒక సంవత్సరము, 2 సంవత్సరాల చిన్న చిన్న పాపాలన్నీ కూడా అల్లాహ్ క్షమిస్తాడు. ఒక్కసారి ఊహించండి, మనము పస్తులుంటే అల్లాహకు వచ్చిన ప్రయోజనం ఏమైనా ఉందా? మనము ఆహార పానీయాలు మానేసి ఏమీ తినకుండా ఏమీ త్రాగకుంటే అల్లాహకు వచ్చిన లాభం ఏమిటి? అల్లాహకు వచ్చిన లాభం ఏమీ లేదు. అల్లాహ్ ఏం కోరుకుంటున్నాడు? మన నుంచి తక్కువ కోరుకుంటున్నాడు. గడిచినటువంటి రంజాన్ మాసంలో మనమందరం ఉపవాసాలు ఉన్నాము. ఎందుకున్నాం ఉపవాసాలు? అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు సూరహ్ బఖరా 2వ అధ్యాయం 183వ వాక్యంలో, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, ఉపవాసాలు ఉండడం మీపై విధిగా చేయబడింది, ఎలాగైతే మీకు పూర్వం వారిపై విధిగా చేయబడిందో. ఎందుకని? దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. సుబ్హానల్లాహ్. ఉపవాసాలు ఏవైతే రంజాన్ నెలలో మనం ఉన్నామో ఆ ఉపవాసాల ద్వారా కూడా అల్లాహ్ కోరుకున్నది ఏమిటి అంటే, మనలో తక్కువ రావాలి. ఇస్లాంలో 2 పండుగలు ఉన్నాయి. ఒకటి ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ, 2 ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ. ఈ 2 పండుగల ద్వారా అల్లాహ్ ఏం కోరుకుంటాడంటే, మనలో తక్కువ భయభక్తులు అనేది రావాలి అని కోరుకుంటున్నాడు. మనల్ని కష్టపెట్టడం కానీ లేకపోతే మనల్ని బాధించడం కానీ అల్లాహ్ యొక్క ఉద్దేశము కాదు. మరి ఏదైతే తక్కువ గురించి మనం చెబుతూ ఉన్నామో ఈ తక్కువ అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. అల్లాహ్ తఆలా మనుషులందరినీ కూడా ఉపయోగించి అదే తెలియజేస్తున్నాడు సూరహ్ బఖరాలో, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువుని మీరు ఆరాధించండి, తద్వారానే మీలో తక్వ భయభక్తులు అనేవి రావాలి. సుబ్హానల్లాహ్. తక్వ అనేది మనలో రావాలి. అల్లాహ్ విశ్వాసులకు ఉపయోగించి తెలియజేశాడు, సర్వమానవాళికి ఉపయోగించి కూడా తెలియజేశాడు. మరి తక్వ అనేది మనలో రావాలి. తక్వ అంటే ఏమిటి?
ఒక్కసారి మనం ఆలోచన చేసామనుకోండి, తక్వా అంటే మనము చేసేటటువంటి ప్రతి పని కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి. ఇఖ్లాస్ అనేది ఉండాలి. అందులో ఎలాంటి కలుషితం ఉండకూడదు. వేరే వారిని సంతోషపెట్టడానికి, వేరే వారికి ఆనందం చేకూర్చడానికి ఇలా ఏది కూడా కలవకుండా కేవలము అల్లాహ్ పట్ల భయభక్తులతోనే మనము ఏ పనైనా చేయాలి. దీనినే తక్వా అని అంటారు. ఒకవేళ మనము ఈ తక్వా కలిగి ఉన్నామనుకోండి, అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు? ఇన్న అక్రమకం ఇందల్లాహి అత్కాకుం. మీలో అందరికంటే అల్లాహ్ దగ్గర ఆదరణీయులు, గౌరవనీయులు ఎవరు అంటే, ఎవరిలో అయితే తక్వా ఉంటుందో, భయభక్తులు ఉంటాయో వారు అందరికంటే ఆదరణీయులు, గౌరవనీయులు. సుబ్హానల్లాహ్. చూసారా, ఈ కుర్బానీ మనతో ఏం కోరుకుంటుంది అంటే, మనము ఏదో ఒక మేకపోతును బలివ్వడమో, అల్లాహ్ మార్గంలో మాంసాన్ని పంచడమో, లేకపోతే మనం ఇంకేదో చేయడమో కాదు. ఈ కుర్బానీ మన నుంచి ఏం కోరుకుంటుంది అంటే, ఏదైతే మనలో చెడు దాగి ఉందో, ఏదైతే మనము వేరే వారికి చెడు కలిగించడం కానీ, చెడ్డ అలవాట్లు కానీ, లేకపోతే ఏవైతే చెడు మనలో ఉందో ఆ చెడుని మనం దూరం చేయాలి. ఒకవేళ ఈ చెడుని కనుక మనం దూరం చేయగలిగాము అంటే అల్హమ్దులిల్లా, మనలో తక్కువ వచ్చేసినట్లే. మనం ఏదైతే కుర్బానీ ఇస్తున్నామో అది అల్లాహ్ స్వీకరించినట్లే. ఎక్కువ శాతం మంది ఏం చేస్తూ ఉంటారంటే, సాధ్యమైనంత వరకు ఎక్కువ ఖర్చు పెట్టే ఆలోచనలో ఉంటారు. మనము ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, తక్కువ ఖర్చు పెడుతున్నామా ముఖ్యమైనది కాదు. మనము మొట్టమొదటి రోజు అంటే జిల్హిజ్జా 10వ రోజునే కుర్బానీ ఇస్తున్నామా, ఆ తర్వాత రోజు ఇస్తున్నామా అనేది కూడా ముఖ్యం కాదు. మనము తక్వాతో ఇస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ తక్వా అనేది మనలో ఉంటే ఇహలోకంలోనూ మనం చేసేటువంటి అన్ని ఆరాధనలు అల్లాహ్ స్వీకరిస్తాడు. తీర్పు దినం రోజు కూడా మనం ఎక్కడుంటాము? అల్లాహ్ యొక్క సన్నిధిలో ఉంటాము. అల్లాహ్ యొక్క గౌరవాన్ని మనం కూడా పొందుతాము. అల్లాహ్ గౌరవనీయుల్లో మనల్ని ఉంచుతాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. మాస్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారి కథనం, అహ్మద్ యొక్క హదీస్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఇన్ అవలన్ నాసి బి అల్ ముత్తకూన్ మన్ కాను వ హైసు కాను. మీలో ప్రళయ దినం రోజు అందరికంటే ఎక్కువగా నాకు సన్నిహితంగా దగ్గరగా ఉండేవారు ఎవరో తెలుసా? ఎవరిలో అయితే తక్వా ఉంటుందో వారే నాకు దగ్గరగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. సుబ్హానల్లాహ్. అల్లాహకు దగ్గర అవ్వాలి అన్నా, అల్లాహ్ దగ్గర గౌరవ మర్యాదలు పొందాలి అన్నా తక్వా కావాలి. తీర్పు దినం రోజు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దగ్గరగా ఉండాలి అన్నా ఏం కావాలి? తక్వా కావాలి. ఎవ్వరు కూడా మీరు తెల్లవాళ్ళ నల్లవాళ్ళ చూడరు, మీరు ధనవంతుల పేదవారా చూడరు, మీకు ఎంత పెద్ద వంశం ఉంది అని మీ వంశాలను చూడరు, మీకు సమాజంలో ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయి ఎవ్వరూ చూడరు. అల్లాహ్ కేవలము భయభక్తుల్ని మాత్రమే చూస్తాడు. మీరు ఎలాంటి వారైనా అవనివ్వండి, కానీ అల్లాహ్ ఏం కోరుకుంటున్నాడు? తక్వా అనేది కోరుకుంటున్నాడు. ఈ కుర్బానీ ద్వారా కూడా మనం చేయవలసింది ఏమిటి అంటే ఇదే. ఈ కుర్బానీ అంటే మనము పశువుని లేకపోతే జంతువుని అల్లాహ్ మార్గంలో బలి ఇవ్వడం కాదు. మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి షిర్క్ని బలి ఇవ్వాలి, మనలో ఉన్నటువంటి బిదాత్ని, మనలో ఉన్నటువంటి కుఫర్ని, మనలో ఉన్నటువంటి కపటత్వాన్ని అల్లాహ్ మార్గంలో వదిలేయాలి. ఇఖ్లాస్గా ఏకాగ్ర చిత్తతో అల్లాహ్ వైపునకు మరలాలి. అలాగే మనలో ఉన్నటువంటి ఏదైతే దురాశ ఉందో, ఏదైతే అసూయ ఉందో, ఏదైతే కుళ్ళు, కుతంత్రము, పగ, ప్రతీకారము ఇవన్నీ కూడా వదిలేసి మనం అప్పుడు కుర్బానీ ఇవ్వడానికి వెళ్ళాలి. సోదరులారా, ఒకవేళ ఇవన్నీ మన మనసుల్లో ఉన్నాయి, అప్పుడు మనం కుర్బానీ ఇచ్చామనుకోండి, ఆ కుర్బానీ యొక్క మాంసం వల్ల, రక్తం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవన్నీ మన మనసులో నుంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడే మన యొక్క కుర్బానీ నిజమైన కుర్బానీ, అల్లాహ్ స్వీకరించే కుర్బానీ అవుతుంది. మరి నిజంగా మనము ఈ విధంగా ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేయండి. మన మనసులో వేరే వారి గురించి కోపం ఉందా లేదా, వేరే వారి మీద పగ ఉందా లేదా, ప్రతీకారం తీర్చుకోవాలని ఉందా లేదా? అనేక చెడులు మన మనసులో నాటుకుపోయి ఉన్నాయి. వారు స్త్రీలైనా పురుషులైనా అందరిలోనూ మనసుల్లో చెడు అనేది నాటుకుపోయి ఉంది. ఒకవేళ మన మనసులో ఇంత కుళ్ళు, కుతంత్రాలు, చెడు పెట్టుకొని మనం చేసేటటువంటి నమాజులు ఏకాగ్రత ఉండవు. చాలామంది అడుగుతూ ఉంటారు, గురుగారు నమాజ్ చేస్తుంటాం కానీ కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, ఏకాగ్రత కుదరటం లేదు, ఎందుకని? మనసులో ఇన్ని విషయాలు పెట్టుకుంటే ఏకాగ్రత అనేది కుదరదు. అలాగే మనం చేసేటటువంటి ప్రతి ఆరాధన, అది ఏ ఆరాధన అయినా సరే,
ఈ ప్రతి ఆరాధనలో ఆమోదయోగ్యం అవ్వాలి, మనకు ఏకాగ్రత కలగాలి అంటే మన లోపల ఉన్న చెడుని పారదొలే ప్రయత్నం చనిపోయే వరకు మనం చేస్తూనే ఉండాలి సోదరులారా. చనిపోయే వరకు మనం చేస్తూనే ఉండాలి. అహ్లే ఇల్మ్ ఏం తెలియజేశారంటే జిహాద్ బిన్ నఫ్స్ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే పెద్దది. జిహాద్ బిన్ నఫ్స్ అంటే మనము మన మనసుతో చేసే పోరాటమే అన్నిటికంటే పెద్దది. జిహాద్ బిన్ నఫ్స్ 2 జిహాద్లు ఉన్నాయి. ఒకటి జిహాద్ అక్బరు, 2 జిహాద్ అస్గర్. జిహాద్ అస్గర్ అంటే ఏదైతే మనం మైదానంలోకి వెళ్ళి శత్రువులతో పోరాడతామో అది జిహాద్ అస్గర్, చిన్నది. జిహాద్ అక్బర్ ఏదైతే బయటకు కనబడకుండా మనము మన మనసుతో చేసే పోరాటము. మనసుతో చేసే పోరాటం అంటే మీ మనసు మిమ్మల్ని చెడుకై ప్రోత్సహిస్తూ ఉంటే దానిని ఆపి మీరు మంచి వైపుకు తీసుకురావడము. అంటే నఫ్సే అమ్మారా నుండి నఫ్సే ముత్మయిన్నా వైపునకు రావడం అన్నిటికంటే పెద్ద పోరాటం. ఈ పోరాటం బయటకు కనబడదు. ఈ పోరాటము మీకు మీ మనసుకు మాత్రమే తెలుస్తుంది. ఈ కుర్బానీ కత్తి పశువు మీద కాదు, మన మనసు లోపల ఉన్న కోరికల మీద, మన మనసులో ఉన్న చెడు ఆలోచనల మీద, మనం ఏదైతే వేరే వారి గురించి చెడు కలిగి ఉన్నామో దాని మీద ఈ కత్తి అనేది వెళ్ళాలి. మన మనసులో ఉన్న అన్నీ కూడా పోవాలి. మనము నఫ్సే అమ్మారా వైపు నుండి నఫ్సే ముత్మయిన్నా వైపునకు మన మనసును తీసుకురావాలి. ఇదే అన్నిటికంటే పెద్ద త్యాగం, అన్నిటికంటే పెద్ద పోరాటం. ఈ పోరాటంలో ఒకవేళ మనం సఫలీకృతులు అయ్యామంటే సుబ్హానల్లా, దానికంటే పెద్ద భాగ్యం మరొకటి లేదు. ఎందుకని అంటే మనము బయట కనబడే శత్రువు అయితే పోరాడడానికి సునాయాసంగా ఉంటుంది. వీరు నా శత్రువులు, వారి బలం ఏంటి, వారి బలహీనత ఏంటి అన్నీ మనకు తెలుస్తుంటాయి. కానీ మనం పోరాటం ఎవరితో చేస్తున్నాము? లోపల ఉన్న మన మనసుతో. ఆ మనసు ఎలా చెప్తూ ఉంటుంది మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి మంచి అనుకొని చెడు వైపున కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాము. వేరే వారి మీద కోపంతోనో వేరే వారి మీద పగతోనో చేయకుండా పనులు కూడా చేసేస్తుంటాము. మనసు మనకేం చెబుతుంటుంది? సంతృప్తి పరిచేస్తూ ఉంటుంది, నువ్వు చేసింది సరైన విధంగానే ఉంది అని. కానీ పరిశీలన చేయాలి. ఏ పనులైతే మనం చేస్తున్నామో మన మనసు చేయమని మనకు ఆజ్ఞాపిస్తుందో అది షరియత్కి అనుగుణంగా ఉన్నాయా లేవా, ఖురాన్కి అనుగుణంగా ఉందా లేదా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులకు అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఏ విషయమైనా ఎలాంటి పరిస్థితి అయినా అది మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా మీ మనసు ఒకవేళ ఖురాన్ మరియు సున్నత్కి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తుంది, అందులో ఎంత లాభమైనా కనబడినివ్వండి, పూర్తిగా అది మీ మనసు అదుపు తప్పడము. మీరు నఫ్సే అమ్మార నుండి ముత్మయిన్నా వైపు కాకుండా నఫ్సే అమ్మార మాట విని దాని వైపే వెళ్ళడం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు. అహ్మద్ షరీఫ్ యొక్క హదీస్, వల్ ముజాహిదు మన్ జాహదు నఫ్సహు ఫీ తాతిల్లా. ముజాహిద్ అంటే ఎవరు? జిహాద్ చేసేవారంటే ఎవరు అంటే ఎవరైతే తన మనసుతో పోరాడుతూ ఉంటాడో. ఎప్పటి వరకు అంటే పాపాలు చేయకుండా, మనసు పాపం చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది, పాపం చేయకుండా మనసుతో పోరాడుతూ ఉంటారో అది అన్నిటికంటే పెద్ద జిహాద్. అతను అందరికంటే పెద్ద ముజాహిద్, పోరాడే వ్యక్తి. కాబట్టి మనం ఎల్లప్పుడూ పరిశీలన చేసుకోవాలి. అలాగే ముహమ్మద్ బిన్ మున్కజిర్ రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు, జాహదు నఫ్సి 40 సనతన్ హస్తత్ తకామత్. నేను నా ఆత్మతో నా మనసుతో చేసిన పోరాటంపై విజయం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. సుబ్హానల్లాహ్, 40 సంవత్సరాలు పట్టింది నేను నా మనసుతో పోరాటం చేయటానికి. 1 రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మనసును అదుపులో తెచ్చుకోవడానికి. సుబ్హానల్లాహ్, ఇంత పెద్ద పోరాటము చూడండి. మనం ఈ పోరాటం ఎలా అంటే చనిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి ఈ పోరాటం. ఒక వ్యక్తి, ఒక అల్లా దాసుడు, అతనిలో తఖ్వా రావడానికి, తను నఫ్సే అమ్మారా నుంచి నఫ్సే ముత్మయిన్నా వైపు రావడానికి ప్రయత్నం ఎప్పటి వరకు చేయాలి అంటే పుట్టిన కాడి నుంచి మరణం వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఏ మధ్యలో అయినా కాస్త వదిలేము అంటే మనము సరైన మార్గంలో నుంచి కాకుండా అపమార్గంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది సోదరులారా. అలాగే అల్లమా ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు, ఏ వ్యక్తికైతే తన మనసు లోపల ఉన్నటువంటి చెడు గనుక తెలిస్తే అతను వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడు.
ప్రతి వ్యక్తి యొక్క మనసులో చెడు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే తమ మనసును తాము చూసుకున్నట్లయితే నా మనసులో ఏ చెడు ఉంది, ఎవరి గురించి ఏ ఆలోచన ఉంది, మనము ఎన్ని విషయాలు ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నాము, ఇంకా చేయాలనుకుంటున్నాము. ఇలాంటి చెడు విషయాలు మన మనసులో ఉన్న చెడు మనకు తెలిసినట్లయితే మనము ఎప్పుడు కూడా వేరే వాళ్ళ చెడు గురించి మాట్లాడే అవకాశము లేదు, మాట్లాడే సమయం కూడా దొరకదు. కాబట్టి ఎల్లప్పుడూ మనము ఈ నఫ్సే అమ్మారాని నఫ్సే ముత్మయిన్నా వైపుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ కుర్బానీ యొక్క ఉద్దేశం కూడా అదే. మనం పశువులు ఇవ్వడం కాదు, మనలో ఉన్న చెడుని పారద్రోలాలి. మనలో ఉన్నటువంటి ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో, ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటినన్నిటిని కూడా త్యాగం చేయాలి అల్లా మార్గంలో. అవన్నీ వదిలేసి మనము అల్లా వైపు ఏకాగ్రతతో మరలాలి. ఒకవేళ మనము ఈ విధంగా ఉన్నామనుకోండి, పూర్తిగా అల్లా వైపునకు మరలిపోయాము, అప్పుడు ఏమవుతుంది? సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, యా అయ్యతు అన్నఫ్సుల్ ముత్మయిన్నా ఇర్జి ఇలా రబ్బికి రాజియతం మర్జియా. సుబ్హానల్లాహ్. యా అయ్యతు అన్నఫ్సుల్ ముత్మయిన్నా, ఓ ప్రశాంత మనసా నీవు పద నీ ప్రభు వైపునకు అని మనకు మరణం వచ్చినప్పుడు దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారు మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఒకవేళ మనలో ఈ ఆలోచన కనుక ఉన్నట్లయితే, మనం నఫ్సే ముత్మయిన్నాతో కనుక మరణించినట్లయితే దైవదూతలు మనకు స్వాగత వచనాలు పలుకుతూ ఉంటాయి. పద, నీవు అల్లా పట్ల సంతోషించావు, ఆయన కూడా నీ యొక్క కర్మల పట్ల సంతోషించాడు. సుబ్హానల్లాహ్. ఎలాంటి విషయమో చూడండి. ఒకవేళ ఈ పని కనుక మనం చేసినట్లయితే ఇక మనం సఫలీకృతంలో అయిపోయినట్లే. మన జీవితంలో ఇక్కడ 20 నుంచి 30, 40, 50, 60, 70 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉన్నారు. మన జీవితంలో ఎన్ని నమాజులు చదివాము, ఎన్ని రంజాన్ పండుగలు జరుపుకున్నాము, ఎన్ని ఉపవాసాలు ఉన్నాము, అలాగే ఎన్ని బక్రీద్ పండుగలు చేశాము, ఎన్నిసార్లు కుర్బానీ ఇచ్చాము. వీటన్నిటిలో ఏ ఒక్కటైనా నిజంగా అల్లాని సంతృప్తి పరచడానికి చేసి అల్లా స్వీకరించాడు అంటే అల్హమ్దులిల్లా, మనము అల్లా దగ్గర సఫలీకృతులం అయిపోయినట్లే, విజయం సాధించినట్లే ఇహలోకంలోను మరియు పరలోకంలోను. మరి ఈ నఫ్సే ముత్మయిన్నా ఎలా వస్తుంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ కూడా నేర్పించారు. అల్లాహుమ్మా ఇన్ని అస్అలుకా నఫ్సం ముత్మయిన్నా, అల్లా నాకు నఫ్సే ముత్మయిన్నాని ప్రసాదించు, ప్రశాంతమైన మనసుని ప్రసాదించు. ఆ మనసులో ఏమేమి ఉండాలి చూడండి. తోమిను బిలికాయిక్ వతరదా బికదాయిక్ వతక్నౌ బిఅతాయిక్. దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, అల్లా నాకు నీ మీద నమ్మకాన్ని విశ్వాసం కలగడంతో నా ఆత్మని సంతృప్తిపరచు. మొదటి విషయం, అల్లాపై నమ్మకము విశ్వాసంతో మన ఆత్మ సంతృప్తి పరచాలి. 2, అల్లా మనకు ఏదైనా తీర్పు ఇచ్చాడు మన జీవితంలో. ఒక్కొక్కసారి అల్లా తీర్పులు ఎలా ఉంటాయి అంటే మనకు అర్థం కావు, మనకు అప్పటికప్పుడు నష్టం జరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ అల్లా ఏ తీర్పు చేసినా మనం దాని పట్ల సంతృప్తి పరిచేలాగా మన మనసు ఉండాలి. ఆ తర్వాత ఏమిటి అంటే అల్లాహ్ మనకు ఇచ్చినటువంటి బహుమతులు, అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా మనము సంతృప్తి చెందాలి. సుబ్హానల్లాహ్. ఇలాంటి మనసుని అల్లాహ్ను అడగాలి. అల్లా నాకు సంతృప్తి పరిచే మనసు నీవు ఏ విషయాల పట్ల సంతృప్తి పడాలి మనము? మన మనసు అంటే అల్లా పట్ల నమ్మకము, అల్లా పట్ల విశ్వాసంతో. 2, అల్లా మన పట్ల మన ఎడల చేసే తీర్పు విషయంలో, అల్లా మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలు, బహుమతుల విషయంలో, ఈ అన్ని విషయాల్లో మన మనసు అల్లా పట్ల సంతృప్తి చెందాలి. సుబ్హానల్లాహ్. ఒకవేళ ఇలాంటి సంతృప్తి పరిచే ఒక మనసు మనకు ఉంది అంటే సుబ్హానల్లా మనము సఫలీకృతం అయిపోయినట్లే. దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా ఇలాంటి విషయాల్లోనే ఆయన పూర్తి జీవితంలో చూడండి, ప్రతి జీవితంలో అడుగడుగున పరీక్షలు, ప్రతి పరీక్షలోనూ ఆయన పాస్ అయ్యారు. ప్రతి పరీక్షలోనూ అల్లా ఏదైతే పరీక్ష పెట్టాడో ఆ పరీక్షలో ఆయన సఫలీకృతులయ్యారు. దైవప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేస్తున్నాడు, ఇస్కాల లహు రబ్బుహు అస్లం కాల అస్లం తులి రబ్బిల్ ఆలమీన్. ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాంకి చెప్పడం జరిగింది, ఏమని? నీవు నీ మనసుని, నీ ఆత్మని సమర్పణ చేసుకో అని అతని ప్రభువు అతనికి ఆజ్ఞాపించగా అతను వెంటనే ఏమన్నాడు? సకల లోకాల ప్రభు సమక్షంలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. పరీక్ష పెట్టిన ప్రతిసారి అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆజ్ఞాపించాడు, నిన్ను నీవు అల్లాహ్ వైపు సమర్పించుకో అనగానే వెంటనే ఇబ్రాహీం అలైహిస్సలాం తెలియజేశారు, నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను సర్వలోకాల ప్రభు అయిన అల్లాహకు, అన్ని విషయాల్లోనూ. సుబ్హానల్లాహ్.
మనము ఈ విధంగా ఉండాలి. పరీక్షలు ఎలాంటివైనా రానివ్వండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎలాంటిదైనా సరే, అన్ని విధాలుగా ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తనని తాను సమర్పించుకున్నారో ఆ విధంగా మనల్ని మనం అల్లాహకు సమర్పించుకోవాలి. కాబట్టే ఇబ్రాహీం అలైహిస్సలాం నేటికి సుమారుగా 4 లేదా 5,000 సంవత్సరాల క్రితం ప్రవక్తగా వచ్చారు. ఆయన బిరుదేమిటి అంటే ప్రవక్తలకు తండ్రి. ఆయన వచ్చిన తర్వాత చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సర్వ ప్రవక్తలు ఆయన యొక్క నసల్, ఆయన యొక్క వంశంలోనే వచ్చారు. అందరూ ప్రవక్తలు కూడా. ఆయన 4-5 వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి త్యాగము ఇది. ఈ త్యాగాన్ని గురించి తీర్పు దినం, ప్రళయ దినం వరకు కూడా ప్రజలు చేసే విధంగా అల్లాహ్ ఒక సున్నత్ని పెట్టేశాడు. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయమో చూడండి. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన విధంగా మనం అన్ని త్యాగాలు చేయగలమా? ఆయన బలిచ్చినట్టు ఆయన సొంత కుమారుణ్ణి భార్యని మనము ఎడారిలో వదిలి రాగలమా? ఒక్కసారి చూడండి, ఎండ ఎక్కువగా ఉంది, మనం ఏసీలు వేసుకున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాం, ఆయన చెమటలు పడుతున్నాయి. ఇంత ఎండలో మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేశారు? నిలువు నీడ లేదు, ఒక చెట్టు లేదు, ఏమీ లేదు. తన కుమారుడు, అది లేక కలిగినటువంటి కుమారుడు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసులో కలిగిన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంని మరియు హాజరా అలైహిస్సలాంని ఇద్దరిని కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు ఏం చేశారు? ఎడారిలో వదిలి వచ్చేశారు. నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, నీడ కూడా లేదు. ఒక్కసారి ఊహించండి, మనము మన భార్య పిల్లల్ని మన రోడ్డు మీద 1 గంట సేపు నిలబెట్టగలమా? 1 గంట వదిలి వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారు 14 సంవత్సరాల వయసులో. అల్లాహ్ నుంచి మళ్ళీ ఆజ్ఞ వచ్చింది, వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడు కుమారుడు అనే సందర్భంలో అల్లాహ్ ఏం చేశాడు? మళ్ళీ నీ కుమారుని బలి ఇవ్వు అన్నాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడు? అల్లాహ్ ఆజ్ఞ మేరకు కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ఈరోజు మనము మన కుమారుల్ని బలి ఇచ్చేటటువంటి అవకాశం కానీ అవసరం కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏం అవసరం మన పిల్లల్ని బలి ఇవ్వడానికి? కానీ ఇక్కడ బలి ఏమి ఇవ్వాలి అంటే మనలో ఉన్న చెడు పోవాలి. మనం కనీసం ఈ పని కూడా చేయలేకపోతే ఎలాగా? ఒకసారి ఆలోచన చేయండి. మనము మన మనసులో ఉన్న చెడుని వదలలేకపోతున్నాము, మన ఇంట్లో ఉన్న చెడును బయటకు తీయలేకపోతున్నాము, మనము తెలుసో తెలియకో మనతో జరిగే పొరపాట్లను తీయలేకపోతున్నాము, అజ్ఞానంతో జరిగేటటువంటి పొరపాట్లు, కనీసము పెద్ద పాపం షిర్క్ నుండి బయటకు రాలేకపోతున్నాము, హరాం నుండి బయటకు రాలేకపోతున్నాం. అందరికీ తెలుసు మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో కొద్దో గొప్ప హరాం కలుస్తుందండి అని, దాని నుంచి బయటకు రాలేము. నేనైతే నమాజులకు బాగానే వస్తున్నానండి, మా ఇంట్లో షిర్క్ చేస్తున్నారు, వారిని షిర్క్ నుండి ఆపలేకపోతున్నాము. ఒకవేళ మనము కనీసం ఈ పనులు కూడా త్యాగం చేయలేకపోతే మనం ఇచ్చేటటువంటి కుర్బానీ అల్లాహ్ దగ్గర ఏ విధంగా ఆమోదయోగ్యమవుతుంది? ఒక్కసారి ఊహించండి. రేపు తెల్లారితే మనము ఈదుల్ అజ్హా, బక్రీద్ నమాజ్ పండుగ చేసుకోవాలి. వచ్చిన తర్వాత అందరూ కుర్బానీ పొట్టేళ్ళు ఇవ్వాలి, కుర్బానీ ఇవ్వాలి, ఎవరి స్థాయికి స్తోమతకు తగ్గట్టుగా. ఆ కుర్బానీ ఆమోదయోగ్యం అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి సోదరులారా. ఒకవేళ ఇవేమీ లేవు, మనకు టోపీ ఉంది, జుబ్బా ఉంది, అంతే, మనం కుర్బానీ ఇచ్చేసాము, కేవలము ఆ మాంసం ప్రజల్లో తక్సీం అవుతుంది, ప్రజలకు వెళ్తుంది తప్ప అది మనం ఏదైతే బలి ఇచ్చామో అది అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యం కాదు. ఆమోదయోగ్యం అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్ని మనం అందరం కూడా అనుసరించాలి సోదరులారా. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతే చెప్పామో అవన్నీ కూడా మేమందరం ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరెవరైతే షిర్క్లో, బిదాత్లో లేకపోతే కుఫర్లో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ కూడా నీ వైపు మళ్ళీ మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఎవరైతే హరాం సంపాదనలో ఉన్నారో అల్లాహ్ వారికి హలాల్ సంపాదనలో వచ్చే మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అలాగే మరొక ముఖ్య విషయం, అదేమిటి? మనం కుర్బానీ ఇస్తాము. కుర్బానీ ఇస్తున్నాము అంటే అందరూ గుర్తుంచుకో విషయం ఏమిటి? మన యొక్క విశ్వాసంలో సగభాగం ఏమిటి అంటే పరిశుభ్రత. అత్తుహూరు శత్రుల్ ఈమాన్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి హదీస్. అత్తుహూరు శత్రుల్ ఈమాన్. విశ్వాసంలో సగభాగం ఏమిటి అంటే పరిశుభ్రత. ఈ పరిశుభ్రతని అందరూ తప్పకుండా పాటించండి. మీ వల్ల మీ ఇరుగు పొరుగు వారికి కానీ వేరే వారికి కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అలాగే ఏదైతే మనం కుర్బానీ ఇస్తామో దానిని వెంటనే
నీటితో పరిశుభ్రపరచండి, వేరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకని అంటే మన యొక్క ఈ విశ్వాసంలో సగభాగమే పరిశుభ్రత. కానీ ఈ పండగ వచ్చింది అంటే వేరే వారు ఎవరైతే ఉన్నారో వారు బాధపడుతుంటారు, వారికి ఎక్కడ చూసినా అపరిశుభ్రం కనబడుతుంటుంది. అలా కాకుండా మనం ఏదైతే అల్లాహ్ ఇష్టపడాలి అని ఏదైతే కుర్బానీ మనం ఇస్తున్నామో దానివల్ల అల్లాహ్ ఇష్టపడాలి, మిగతా ప్రజలకి ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.